ఎన్నికల్లో గెలిస్తే వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ను అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. వరంగల్ నుంచి భూపాలపల్లి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. వరంగల్ నగరంలోని ప్రతి సమస్యపై తనకు అవగాహన ఉందని, హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోని నగరం కాకతీయ నగరం అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా పర్సనల్గా ఒక మేనిఫెస్టో తీశాను. నేను ఆల్మోస్ట్ 25 ఏళ్ల నుంచి వరంగల్లోనే ఉండడం వల్ల నాకు వరంగల్ మీద సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ అనేక సమస్యలు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వర్షం పడితే మన ఇళ్లలోకి నీరు రావడం జరుగుతుంది అనేక ప్రాంతాల్లో, మురికి నీళ్ళైనా కానీ లేకపోతే రోడ్డు మీద నీళ్ళైనా కానీ. సో అవి అనేక ఇబ్బందులు, అనేక వ్యాధుల్ని, చాలా నష్టం కూడా జరుగుతుంది ఆ ఇళ్లలో నీరు వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా వరంగల్ హైదరాబాద్కి ఏమాత్రం తీసుకోని నగరం. మన దగ్గర ఖనిజ సంపదలు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. మన దగ్గర జాతీయ హోదాకి అర్హత సాధించగల ఒక సమ్మక సారక జాతర ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే బొగ్గు గనులు ఉన్నాయి. మనము ఎందులోనూ కూడా తీసిపోము. మనము కనుక హైదరాబాద్, వరంగల్ మరియు భూపాలపల్లి నేషనల్ హైవేలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీలతోటి మనం కొత్త ఇండస్ట్రీస్ తెచ్చుకోగలిగినట్లయితే వరంగల్ని యువతకి చాలామందికి ఉపాధి కలిగించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భూపాలపల్లిని ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు, భూపాలపల్లి పరకాలని. ఎందుకంటే అక్కడే గోదావరి ఉంది, బొగ్గు గనులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనువైన ప్లేస్ అది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక NIT ఉంది, ఒక KMC ఉంది, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది, ఒక కాకతీయ యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా కాలోజీ హెల్త్ యూనివర్సిటీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి దాంతోపాటు తెలంగాణకి రావాల్సిన ఇతర ఏ విద్యా సంస్థలైనా కూడా వరంగల్లో పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణకి రావాల్సిన IIM ఏదైతుందో అది వరంగల్కి తేవడానికి